సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పరిపాలించి నడిపించే దేవుడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యి పైకి వెళ్ళిన తర్వాత, దేవుని సన్నిధానానికి, తండ్రి సముఖానికి వెళ్ళిన తర్వాత ఒక ఆజ్ఞ ఇచ్చాడు అందరికీ కూడా. మన అందరికీ కూడా ఆ ఆజ్ఞ మనం పాటించాలి. ఆమేన్. సో యేసు ప్రభు వారు చెప్పిన ఆజ్ఞ ఏంటి? మనం క్రైస్తవులం, క్రీస్తుని వెంబడించేవారము కాబట్టి మనము క్రీస్తు చెప్పిన మాటలు వినాలి. చూడండి, ఈ కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులనే వెంబడిస్తారు కాబట్టి తల్లిదండ్రుల మాట వారు వినాలి. వారికి ఒక వయసు వచ్చే వరకు కూడా వారు ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట వినాలి. స్కూల్లో స్టూడెంట్స్ టీచర్స్ మాట వినాలి, బోధకుల మాట వినాలి. ఎప్పుడైతే ఆ ఉపాధ్యాయుల మాట వింటారో అప్పుడే వారికి మంచి మార్కులు వస్తాయి. అవునా కదా? అలాగే క్రీస్తును అంగీకరించిన మనము కూడా క్రీస్తు మాట వినాలి. ఎవరి మాట వినకుండా ఎలా పడితే అలా జీవిస్తాము అంటే కుదరదు. మనము దేవునికి భయపడాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనుషుని సంతోషపెట్ట కోరట్లేదు కానీ దేవుణ్ణి సంతోషపెట్ట కోరుతున్నాను. ఆమేన్. మనము ఊరికనే గాల్లో వచ్చి ఇక్కడ పడలేదు. దేవుడు మనల్ని తయారు చేశాడు, సృష్టించాడు, భూమి మీదకి మనల్ని ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుడు సమస్త మానవ జాతి నశించకూడదని, పాతాళానికి దిగి వెళ్ళిపోకూడదని, నరకములో పడిపోకూడదని. చూడండి, అందుకనే మనిషి మరణించినప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అని ఏడుస్తూ ఉంటారు. ఇంకెక్కడమ్మా, వదిలేసి వెళ్ళిపోయింది, మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఏడుపుల్లో వస్తూ ఉంటాయి. అవునా కదా? అంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే, ఈ శరీరం అనేది వాస్తవంగా మనిషి కాదు, కానీ ఈ శరీరములో ఉన్న ఆత్మ మనిషి అయి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ శరీరము ఒట్టిదే కాబట్టి, కానీ ఈ రోజుల్లో మనం చూస్తే సమస్త మానవుడు కూడా శరీరము కోసము పనిచేస్తున్నాడు, శరీరము కోసం తింటున్నాడు, శరీరాన్ని పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా శరీరములో ఉండటం ప్రయోజనకరం. ఎందుకంటే మనం ఈ శరీరంలో ఉంటేనే దేవుని సేవ చేస్తాం. వన్స్ ఈ శరీరాన్ని వదిలిన తర్వాత దేవుని పని మనము చెయ్యలేము. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ శరీరములో ఉంటే దేవునికి ప్రయోజనకరం, అయితే నేను ఈ శరీరముతో దేవుని స్తుతించాలి అని అంటూ ఉంటాడు. ఆమేన్. సో మనమందరం కూడా ఇంకనూ ఈ శరీరంలో ఉన్నాము కాబట్టి ఉన్నంత కాలము దేవునికి భయపడుతూ దేవుని మహిమార్థమై మనము జీవించాలి అనేది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 500 మంది చూస్తుండగా ఆ యొక్క కొండ మీద నుంచి ఆరోహణమయ్యి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పి ఉన్నాడు, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, తండ్రి చేత వాగ్దానము చేయబడిన ఆత్మ మీ మీదకి వచ్చే వరకు కూడా మీరు ఇక్కడనే నిలిచి ఉండండి అని చెప్పి శిష్యులతో చెప్పారు. రెండో మాట ఏం చెప్పారు అని అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిజం ఇచ్చి దేవుని వాక్యాన్ని వారికి బోధించండి. ఇది రెండవ ఆజ్ఞ. ఆమేన్. సో ఇప్పుడు ఈ శిష్యులందరూ కూడా ఏం చేశారు? 120 మంది పెంతెకొస్తు దినము రోజున యెరూషలేములో వాళ్ళు నిలిచి ఉన్నారు. యెరూషలేములో నిలిచి ఉన్నప్పుడు వారందరూ కూడా 10 రోజులు, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఉపవాసం ఉండి 10వ రోజుకి వచ్చేసింది. ఆ రోజు మరి అందరూ కూడా 50వ రోజు, యూదులకు చాలా పండగ రోజు అది. పెంతెకొస్తు అంటే యూదుల యొక్క పండగ. ఆ రోజున వారు ఏక మనస్సుతో, ఏక ఆత్మతో ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి దిగి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. సో వారందరి మీదకి దేవుని ఆత్మ, తండ్రి చేత వాగ్దానము చేయబడిన ఆత్మ మనందరి సొంతం. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అంగీకరిస్తే, ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తే నువ్వు ఒంటరి దానవు కాదు, నువ్వు ఒంటరి వాడవు కాదు. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తాడు. ఈ ఆత్మ ఎటువంటి ఆత్మ తెలుసా?
మరణము నుంచి యేసుక్రీస్తును లేపిన ఆత్మ, అంత శక్తి కలిగిన ఆత్మతో దేవుడు మనల్ని నింపుతానంటున్నాడు. అయితే అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ యొక్క మాటలు వింటూ ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మను వారు పొందుకున్న తర్వాత భాషలు మాట్లాడుతూ ఉండగా వారందరి కోసము కిందున్న వారు చుట్టుపక్కల ప్రాంతముల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు తాగుబోతులై ఉన్నారు, మత్తులై ఉన్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, ఏ భాష మాట్లాడుతున్నారో వీళ్ళకే తెలియట్లేదని హేళన చేసేవాళ్ళు, నవ్వుకునే వాళ్ళు ఒక పక్కన ఉన్నారు. అక్కడికి యూదయ నుంచి, సిరియా నుంచి, మరి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు చాలా మంది నవ్వుకుంటున్నారు. అయితే మరి కొంతమంది అయితే వారి హృదయాలను దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మన హృదయాలు తెరిచాడు కాబట్టే ప్రభు కొరకు మన జీవితాలు అర్పించుకొని యేసయ్యను మనము సేవిస్తున్నాం. దేవుడు నీ హృదయాన్ని తెరిచాడు. మనం అపోస్తుల కార్యముల 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ లూదియా అనే ఒక స్త్రీ కనిపిస్తుంది. లూదియా అనే స్త్రీ యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు కాబట్టి ఆమె తన ఇంటి వారందరూ కూడా బాప్తిస్మము పొందారు. వ్యాపారం చేసుకుంటుంది. అయితే అపోస్తలుడైన పౌలు అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమె హృదయమును తెరిచెను. ఈరోజు మీ హృదయాన్ని తెరిచాడు. ఈరోజు నా హృదయాన్ని తెరిచాడు. తెరవబడిన హృదయం ప్రభు కోసమే తప్ప లోకం కోసం కాదు, సినిమాల కోసం కాదు, సీరియళ్ళ కోసం కాదు, లేకపోతే ఏదో ఆస్తిపాస్తుల కోసము కాదు. మన హృదయం మనం ఎప్పుడు కూడా దేవుని కోసం తప్పిస్తూ ఉంటాం. మన రక్తంలోనికి దేవుని ఆత్మ కార్యములు వచ్చేసాయి కాబట్టి ప్రభు కార్యములు ఎలా చేయాలి ఎప్పుడు ఇదే ఆలోచిస్తాం. ఇంకొకరు రక్షించబడితే బాగుండు, ఇంకొకరు ప్రభువుని అంగీకరిస్తే బాగుండు, వారి కోసం వాళ్ళు శ్రమల్లో ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేస్తే వారికి అద్భుతం జరిగితే, వారు ప్రభువుని అంగీకరిస్తే అప్పుడు దేవుని రాజ్యంలో ఆత్మ కట్టబడితే చాలు. దీనికోసం మనము సమయాన్ని వెచ్చిస్తాం, ధనాన్ని వెచ్చిస్తాం, మనం ప్రయాసపడతాం, వారి కోసం వారి ఇళ్ళకు వెళ్తాం. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం? దేవుని కోసమే చేస్తున్నాం. ఆమేన్. సో అయితే ఇప్పుడు అపోస్తులందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వారిలో పేతురు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. సో దేవుని వాక్యం ఏమని ప్రకటించడం ప్రారంభించాడు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చదివినట్లయితే, మీరు సిలువ వేసిన ఈ యేసుని చాలు. మీరు సిలువ వేసిన ఈ యేసునే, వాక్యం ఏమని ప్రకటిస్తున్నాడంటే, ఈ పైన కూడా ఇంకంత సువార్త ఉంది, అదంతా చెప్పిన తర్వాత ఆఖరిగా మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. సో మీరు సిలువేశారే, మీరు సిలువేసి చంపారే, ఇగో సృష్టికర్త అయిన దేవుడు పాతాళములోనికి, మరణములోనికి యేసుని వదలలేదు కానీ ఆయన్ని తిరిగి లేపాడు. ఆ వచనాన్ని మనం చూద్దాం. 31వ వచనంలో కూడా మనం చూస్తే 31, చాలు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు అంటే ఆయన పాతాళానికి వెళ్ళి అక్కడ నుండి దేవుని యొక్క ఆత్మ ఆయన అక్కడ విడవకుండా పునరుత్థానుడయ్యాడు. ఆమేన్. ఒక పెద్ద కాలువను దాటాలి, వాగు వస్తుంది. ఈ వాగులో నుంచి నువ్వు అవతలకి వెంటనే ఒక 2 నిమిషాల్లో నువ్వు దాటాలి. అది నీ చేతిలో 3 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు. అప్పుడు అరే నా వెనకాల రా అని నువ్వు వాగు దాటుతూ నీ వెనకాల నీ యొక్క బట్టలు పట్టుకొని నడవమంటావా? వాడిని ఏం చేస్తావు? వెంటనే చంకను ఎత్తుకుంటాం, లేదా భుజాన్ని ఎత్తుకుంటాం, అవునా కదా? వెంటనే అరే ఒక్క 2 నిమిషాలు భయపడకుండా నా మీద అలా కూర్చో
అని మెడల మీద ఎక్కించుకొని నువ్వు దాటుతావు కదా. యేసయ్య కూడా అదే చేశాడు. మనము ఆ నీళ్ళల్లో కాలు పెట్టాల్సిన అవసరంలా, మనము ఆ పారుతున్న వాగులో కాలు పెట్టకుండా యేసయ్య ఆయన భుజాల మీద ఎక్కించుకొని ఆయన దాటి ఉన్నాడు. అందుకే మనకి ఇక మరణము లేదు. ఇక నిత్య మరణము, రెండవ మరణము, పాతాళములో ఉండే మరణము అది మనకి లేదు, మనకి లేదు. ఇదే నిశ్చయత, ఇదే క్రైస్తవునికి ఉన్న నిరీక్షణ. మనము ఇక దేవుని శరీరమును వదిలిన తర్వాత డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తాము తప్ప పాతాళానికి వెళ్ళాల్సిన అవసరం మనకి లేనే లేదు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఇదే చెప్తున్నాడు. ఆయన పాతాళంలో విడవబడలేదు, దేవుడు ఆయన్ని పాతాళంలో విడవకుండా లేపాడు కాబట్టి అని చెప్తూ ఇదిగో ఇశ్రాయేలీయులందరితో చెప్తున్నాడు, అయ్యా అందరూ వినండి, సహోదరులారా సహోదరీలారా అందరూ వినండి, మీరు సిలువేసి చంపారే ఆయన్నే దేవుడుగాను మెస్సయ్యగాను దేవుడు నియమించెను అన్న వెంటనే ఈ వాక్యము విని అక్కడ ఉన్న వాళ్ళంట హృదయములో నొచ్చుకొని, అంటే వెంటనే ఆ వాక్యాన్ని అంగీకరించారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే వాక్యాన్ని ఏం చేశారు? వాళ్ళు అంగీకరించి నొచ్చుకొని, అయితే మేమేం చేయాలి ఇప్పుడు, అయితే మేమేం చేయాలి అని అడుగుతుంటే చెప్తున్న సమాధానం చదవండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా నేనేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చాలు చూడండి, వారు ఈ మాట హృదయంలో నొచ్చుకొని, ఇప్పుడు సహోదరులారా మరి మేమేం చేస్తాము అని అక్కడ ఉన్న కొన్ని వేల మంది అడిగారు. ఓకే, దగ్గర 6-7 వేల మంది అక్కడ ఉన్నారు. అన్ని వేల మంది అడిగితే అప్పుడు పేతురు ఇస్తున్న జవాబు ఏంటంటే, మీరు మారు మనస్సు పొంది. హల్లెలూయా. ఏంటి మరి? సిలువ వేయబడిన క్రీస్తు పాతాళము నుంచి నిన్ను విడిపిస్తాడు, మరణం నుంచి నిన్ను విడిపిస్తాడు, నీ పాపాలను క్షమిస్తాడు అనటానికి నువ్వేం చెయ్యాలి అని అంటే, నీ మనస్సును మార్చుకొని యేసయ్యకి నీ హృదయం ఇవ్వాలి. ఆమేన్. యేసయ్యకి ఏమి ఇవ్వాలి? మన హృదయం. ఈ ఉదయకాల సమయమున నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తావా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడుగా, యేసయ్య నిన్ను భుజాల మీద ఎత్తుకున్నాడుగా, నీ పాపాన్ని క్షమించాడుగా. ఎంత ఘోర పాపినైనా యేసయ్య ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. సిలువ పైన ఉన్న దొంగని రోమీలు క్షమించలేక సిలువ వేశారు, కానీ యేసయ్య క్షమించాడు. హల్లెలూయా. సమరయ్య స్త్రీ, ఎన్నో భర్తలను మార్చిన స్త్రీ, సొసైటీ ఆమెను వెలివేస్తే యేసయ్య ఆమెతో మాట్లాడి ఆమెను క్షమించాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, అందరూ రాళ్లతో కొట్టాలి, ఛీ ఛీ ఏం బ్రతుకు అని మనుషుల చేత విసర్జించబడిన ఆమెతో అన్నాడు, అమ్మా నిన్ను ఎవరు కొట్టలేదా అని చెప్పి, ఇక పాపము చెయ్యక వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. యేసయ్యకి నువ్వు హృదయం ఇస్తే నువ్వు పాతాళము నుండి విడిపించబడి, మరణము నుండి విడిపించబడి పరలోక రాజ్యము నువ్వు వెళ్తావు. ఆమేన్. పరలోక రాజ్యం వెళ్తాం. ఫస్ట్ ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఆమేన్. తర్వాత పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున మీరేం చేయాలి? బాప్తిస్మము పొందాలి. సో యేసు ప్రభుకి నీ మనసు ఇచ్చింది మాత్రమే కాదట, రెండవ స్టెప్ ఏం చేయాలంట? బాప్తిజం తీసుకోవాలి. అప్పుడే నీ పాపములు క్షమించబడి, అంటే పాప క్షమాపణ నిమిత్తము అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు మరణ పునరుత్థానములో సాదృశ్యముగా ఉన్నటువంటి బాప్తిస్మం ఏం చేయాలి? అందరూ తీసుకోవాలంతే. ఇది క్రైస్తవ నియమం. అప్పుడే నువ్వు దేవుని బిడ్డగా, దేవుని యొక్క సంఘములో నువ్వు చేర్చబడతావు. యేసయ్య సజీవుడైన దేవుడు, ఆయన జీవముతో నిన్ను నింపుతాడు. రెండోది ఏంటంట? బాప్తిస్మము పొందాలి.
అప్పుడు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులకి అనగా మన ప్రభువైన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పారు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించి. హల్లెలూయా. మూర్ఖులైన ఈ తరము వారికి, ఈ తరం వారు ఎలా ఉన్నారట? మూర్ఖులు. నిన్ను అర్థం చేసుకోరు. నువ్వు ప్రభువుని నమ్మావా అని నిన్ను ఎగతాళి చేస్తారు, నిన్ను అవహేళన చేస్తారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, వాళ్ళట మూర్ఖులట. వాళ్ళు నిన్ను త్రోవ తప్పిస్తారు, దేవుని మార్గంలో నుండి నిన్ను మళ్ళిస్తారు, లోక ఆచారాలు చేయడానికి నిన్ను ప్రేరేపిస్తారు. నువ్వు ఇది చెయ్యకపోతే నేను నీతో మాట్లాడను, లేకపోతే మీ ఇండ్లకు రాము, లేకపోతే మీతో కలిసి భోజనం చేయు. ప్రభు మార్గము నుండి మిమ్మల్ని తప్పించేది దేనినైనా మీరు తప్పుకొని పక్కకు రావాల్సిందే. లోకము మనకి శాశ్వతం కాదు, యేసయ్యే మనకి శాశ్వతం. మనం నోరు తెరిచి చెప్పటము కూడా నేర్చుకోవాలి. ఆమేన్. నోరు తెరిచి చెప్పటము నేర్చుకోవాలి, మాట్లాడాలి. విశ్వసించి, నీ హృదయంలో ఏది విశ్వసిస్తున్నావో అది నువ్వు మాట్లాడగలగాలి. ఎవరైనా కానీ విగ్రహాలకి అర్పితమైనవి మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు నేను తిననండి అని చెప్పటమే ప్రభుకి మహిమ. అయ్యో వాళ్ళు బాధపడతారు అని అంటే నీ బంధుత్వం తెంచుకోవద్దు, నీ రక్త సంబంధాన్ని తెంచుకోవాల్సిన అవసరంలా. కానీ నాకు ఒక విశ్వాసం ఉంది, ఆ విశ్వాసంలో తిననంతే అని వ్యక్తి ఆత్మీయ విషయాలను వ్యక్తిగతంగా లాగొద్దు. కానీ ఎందుకంటే భౌతిక జీవితం వేరు, ఆత్మీయ జీవితం వేరు. ఆత్మ శరీరం రెండు కూడా ఒకదానికొకటి విరోధంగా అపేక్షిస్తాయి. కాబట్టి నేను తిననండి అని నోటుతో చెప్పేయటమే, ఏం పర్వాలేదు. అరే మన బంధుత్వం ఏమి తెగదండి, ఇది నా విశ్వాసానికి సంబంధించి, నా ఆత్మీయ జీవితానికి సంబంధించి తప్ప మిమ్మల్ని తృణీకరించాలని కానే కాదు అని చెప్పేయటమే నిర్మోహమాటంగా. దేవుడే చూసుకుంటాడు. ఆమేన్. సో అప్పుడు ఈ మూర్ఖులైన ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందరు. అప్పటికప్పుడట వాక్యమును అంగీకరించిన వారందరట బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ రోజు ఎన్ని వేల మంది అండి? 3,000 మంది బాప్తిజం పొంది, ప్రభు వాక్యం వినిన వారు మాత్రమే కాదట, వారు బాప్తిస్మము పొంది చదవండి, బాప్తిజం పొంది వీరు హల్లెలూయా. సో ఇప్పుడు ఈ 3,000 మంది బాప్తిజం పొందిన వెంటనే వాళ్ళు ఎక్కడ చేర్చబడతారు? సంఘము. సో మొట్టమొదటి సంఘము యెరూషలేము సంఘం. మొట్టమొదటిగా 3,000 మంది ఆ సంఘములో చేర్చబడ్డారు. ఆ సంఘము యొక్క సంఖ్య ఎంతమంది? ఆ రోజు 3,000 మంది. 3,000 మంది పట్టడం అంటే ఆ పక్కన గ్రౌండ్లన్నీ నిండిపోతాయి. మరి ఎక్కడ స్థలం తీసుకొని పెట్టారో మనకి తెలియదు. కానీ 3,000 మంది ఆ రోజు బాప్తిజం పొంది క్రైస్తవ సంఘాలలో మొట్టమొదటి క్రైస్తవ సంఘం యెరూషలేము సంఘము. ఆమేన్. సో ఈ యెరూషలేము సంఘములో దైవ సేవకుడుగా ఉన్న అపోస్తలులు ఎవరు అంటే యాకోబు. తెలుసా మీకు? యాకోబు, జబదయి కుమారుడైన యాకోబు, పెద్ద యాకోబు, ఆయన యేసుక్రీస్తు సహోదరుడిగా ఉన్న యాకోబు పత్రికను రాసిన యాకోబు, ఈయన యెరూషలేము సంఘానికి, అంత పెద్ద సంఘానికి ఏమై ఉన్నారు? పాస్టర్ అయి ఉన్నాడు, సేవకుడు, దైవజనుడు. మొట్టమొదటిగా చనిపోయింది ఆ దైవ సేవకుడు. హేరోదు చేత చంపబడింది ఆయనే. మొట్టమొదటి సంఘానికి కాపరిగా ఉన్నది కూడా యాకోబు. అవును, యేసు ప్రభు వారి సహోదరి. యోహాను, యాకోబు యేసు ప్రభు యొక్క కజిన్స్, సహోదరు. అర్థమవుతుందా మీకు?
దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ సంఘంతో ఏం చేశారు వాళ్ళు చూద్దాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించి బాప్తిజం పొందిరి వీరందరూ 10 మంది, ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఫస్ట్ పాయింట్ ఇది. వాళ్ళు ఏం చేశారు? సంఘం ఏం చేయాలి ఇప్పుడు? బోధ యందు నిలిచి ఉండాలి, సహవాసమందు నిలిచి ఉండాలి. సహవాసం అంటే ఇది మన సహవాసం. బోధ అంటే వాక్యము వినేవారుగా, ఊరికనే వచ్చి వెళ్ళటం కాదండి. ఈ వాక్యంని దైవ సేవకులు బోధిస్తూ ఉండగా ఏం చేయాలంట? బోధ యందు నిలిచి ఉండాలంట. అమ్మో, వాక్యం ఎలా చెప్పింది కదా, మేము ఇలా ఉండకూడదు, కాబట్టి వాక్యం చెప్పినట్టు మేము ఉండాలి. అట్లా హృదయంలో అనుకోవాలి. ఓకే, దేవుడు ఇది చెప్పలేదు, దేవుడు ఇదే విషయంలో దేవుడు నన్ను ఎలా నడవమన్నాడు, అలా నేను నడవాలి, ఇట్లా మనం అనుకోవాలి. దావీదు కూడా అదే అనుకుంటున్నాడు. నా పాదములకు నీ వాక్యము దీపమై ఉన్నదంట. అయ్యా, నీ యొక్క వాక్యము జుంటె తేనె దారల కంట మధురమైనది. ఆమేన్. జుంటె తేనె దారల కన్న యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యం అంట జుంటె తేనె దారల కంటే మధురమైన వాక్యం. సో ఇప్పుడు ఈ బోధ యందు నిలిచి ఉండాలి. రెండవది సహవాసమందు. సో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఎక్కడ 2-3 కూడి ఉంటారో ఆయన నామములో వారి మధ్యన యేసయ్య ఉంటాడు. యేసయ్య సన్నిధి మనకి ఎప్పుడూ కావాలండి. తండ్రి నీడ ఎప్పుడూ మనకి కావాలా లేదా? పిల్లలకు కావాలా తండ్రి నీడ? అలాగే మనకి యేసయ్య తండ్రి, ఆ తండ్రి నీడ మనకి ఖచ్చితంగా కావాలి. సో సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఎప్పుడు కలుసుకునేవారట. రొట్టె విరుచుట అంటే బల్లారాధన ఎవ్వరు కూడా మానకూడదు. ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని ఖచ్చితంగా సంఘములో సహవాసములో మనం ఏం చేయాలి? తీసుకోవాలి. తర్వాత ప్రార్థన చేయుట యందును. అమ్మ ప్రార్థన చేస్తున్నారా అంటే బాధపడకూడదు. ఎందుకంటే ప్రార్థన చేయుట యందును ఆది సంఘము ఎడతెగక ఉన్నదట. మనమందరము ప్రార్థన చేయాలి. మన విజ్ఞాపనలు ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి, గోజాడి ప్రార్థన చేయాలి, కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా మనము ప్రార్థన విజ్ఞాపనలు దేవుని దగ్గరికి తీసుకెళ్లే వారముగా మనము ఉండాలి. ఆమేన్. సో దేవుడు మొట్టమొదటిగా చెప్తున్నాడు, అపోస్తల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుటందు ప్రార్థన యందు ఎడతెగక వాళ్ళు ఉన్నారు. అంటే ఎడతెగక 3000 మంది కూడా ఇక రోజుకి సంఘం పెరుగుతూ ఉంటే అందరూ కూడా దేవుని యొక్క వాక్యములో నిలిచారట. తర్వాత రెండవది ఏం చేశారట? అప్పుడు ప్రతి వానికి నీ భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగిన. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో రెండవది వాళ్ళు ఏం చేశారంటే, ఇలా సమాజంగా కూడిన తర్వాత వారు కానుకలు తీసుకున్నారు. వారికి ఉన్నదంతా కూడా వాక్యం అదే చెప్తుంది. ఫస్ట్గా సంఘములో అక్కడి నుంచే మాదిరి వచ్చింది. అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేశారట? విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా, అంటే సమిష్టిగా ఒక దగ్గర కూర్చుకున్నారు. ఇప్పుడు నేను, నువ్వు మనకి కలిగింది ఏం చేయాలి? సమిష్టిగా పెట్టుకోవాలి, ఉంచుకొనిరి. ఇదియూ కాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో అప్పుడట కరువు వచ్చిందట. కరువు వస్తే సంఘం ఏం చేసింది? సమిష్టిగా కూర్చుకున్నదే. దాన్ని బట్టి మరలా సంఘములోని ఎవరెవరికి అక్కర్లు ఉన్నాయో, సొసైటీలో అక్కర్లు ఉన్నాయో దేవుని ప్రేమను పంచడానికి మరలా వాళ్ళు వారి వారి అక్కర కొలది వారికి ఇవ్వటం ప్రారంభించారు.
సంఘ సహవాసము కోసము, సంఘ పరిచర్య కోసము, సంఘములో ఉన్న వారి అక్కర కోసము ఇట్లా వాళ్ళు ఏం చేశారట, వారి స్థిరాస్తులను అమ్మి వారి వారి అక్కర కొలది వారికి పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటట, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా మానకుండా మందిరములో కూడుకున్నారంట. సో సహవాసములో కూడుకోవాలి, ఇది మానకూడదు. ఏం చేయాలి? సహవాసములో కూడుకోవాలి, మందిరము మానకూడదు. మందిరానికి వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, సమిష్టిగా కూడుకోవాలి, అందరు కలిసి భోజనాలు చేయాలి, సమిష్టిగా భోజనం చేయాలి, ఒకే పానీయము ఒకే ఆహారము మనము తీసుకోవాలి. చూడండి, ఆనందంతో నిష్కపటమైన హృదయముతోను, ఎలా అంట, ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి. అక్క తిను, చెల్లి తిను, అన్న తిను. అయ్యా, ఏ రక్త సంబంధం ఉండదండి ఇక్కడ, క్రీస్తు రక్త సంబంధం. ఒక రకమైన ఆనందం అది. అసలు మాకు చిన్నప్పటి నుంచి బంధువులు ఎక్కువ తెలీదు, సంఘమే బంధువులే చిన్నప్పటి నుంచి. అంటే ఇది ఎలా వస్తుంది మనకి అంటే, వాక్యం ఆల్రెడీ చేసి ఉంది కాబట్టి, ఆ రక్తం, యేసయ్య రక్తం మనలో ఉంది కాబట్టి ఒకరి పట్ల ఒక రకమైన ప్రేమ పెంచేసుకుంటాం అంతే. ఒకరు ఏడుస్తుంటే ఇక వెంటనే హత్తుకొని అయ్యో ఏడోకు అని మనం కూడా చేతులేసి ప్రార్థన చేస్తాం. ఎందుకు వస్తుంది ఆ ప్రేమ? నీ చెల్లి ఏడిస్తే నీ కన్నీరు వచ్చిందంటే పర్లేదు, రక్త సంబంధం. నీ అక్క ఏడ్చిందో, లేకపోతే మీ అన్నయ్య ఏడ్చాడో, లేకపోతే నీ తల్లి ఏడ్చిందో, నీ కూతురు ఏడ్చిందో అంటే రక్త సంబంధంగా ఏడుస్తావు వాళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి. కానీ సంఘంలో నీ సహోదరి ఏడుస్తుంటే నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు బాధపడుతున్నావు కదా, నీకు తోచిందంత నువ్వు సహాయం చేయాలని ఇష్టపడుతున్నావు కదా. ఇది ఎట్లా వస్తుందంటే యేసుక్రీస్తు సంబంధాన్ని బట్టి వస్తుంది. ఆమేన్. వాళ్ళు కూడాట నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొనుచుండిరి. రక్షణ పొంది ఈ సువార్త ప్రకటిస్తూ ఉండగా, ఆయా ప్రాంతాల్లో సువార్త కూటాలు పెట్టి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎవరెవరైతే ప్రభువుని అంగీకరిస్తున్నారో వాళ్ళందరినీ, రా చెల్లిరా సంఘానికి రా, అక్క రా సంఘానికి రా, అన్న మా చర్చికి రండి ఆదివారం. వాళ్ళని ఏం చేస్తున్నారంట? సమకూర్చుకుంటున్నారట, చేర్చుకొనుచుండిరి. సంతోషముతో వాళ్ళు ఏం చేస్తారట? ఆహ్వానిస్తున్నారు. అబ్బాయి ఇప్పుడు సంఘాల్లో జరుగుతుంది, వాళ్ళు వస్తారా, వాళ్ళు ముందరికి వెళ్ళిపోతారా, గెంటేయటమే వాళ్ళని, ఉన్న వాళ్ళని బయటికి గెంటే. నిజంగా చాలా సంఘాల్లో ఉందండి. కానీ దేవుడు కృపను బట్టి మనం చిన్న మంది అయినప్పటికీ కూడా అటువంటి శోధన మనమైతే ఎదుర్కోలేదు, కానీ బయట సంఘాల్లో ఉన్నాయి. అయితే వీళ్ళ వాక్యం, ఈ సంఘం, మొట్టమొదటి సంఘం ఏం చేశారట? వాళ్ళని ఏం చేశారట? చేర్చుకొనుచుండిరి. ఆమేన్. సో మొట్టమొదటి సంఘముగా యెరూషలేము సంఘం ఉంటే, యాకోబు అనే దైవ సేవకుడు అక్కడ కాపరిగా ఉంటే ఆయన నడిపించిన విధానం, తర్వాత యెరూషలేము సంఘాల్లో తలెత్తిన సమస్యలే కానీ, సిద్ధాంతపు గొడవలే కానీ, దాని తర్వాత యాకోబు సేవకుడు చనిపోవటమే కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు సంఘంగా కూడుకొని చేసినవి బోధ యందును, సహవాసమందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. రెండవది సమిష్టిగా వారి యొక్క స్థిరాస్తులను అమ్మి సమిష్టిగా చేర్చుకొని వారి అక్కర కొలది పంచిపెట్టారు. మూడవదిగా వారందరూ కూడా నిష్కపటమైన హృదయముతో వారు ఆహారము పుచ్చుకొనుచు వచ్చిన వారిని చేర్చుకున్నారు. ఇలాంటి సంఘంగా మన సంఘము ఉండాలని హృదయపూర్వకంగా నేను దేవుణ్ణి అడుగుతున్నాను. మనం అందరము కూడా అడుగుదాం. ఇట్టి రీతిగా మనము ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సో దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయ్యున్న దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు. యేసయ్యా, నీ యొక్క సన్నిధానములో మేమందరము కూడా నా తండ్రి కూడి నీ వాక్యాన్ని వినటానికి కృపనిచ్చినందుకు నీకు వందనాలు. యెరూషలేము అయ్యా తండ్రి ఊరిలో ప్రభువా, యెరూషలేము ప్రాంతములో మొట్టమొదటి సంఘము ఏం చేసి ఉన్నదో మేము తెలుసుకుని ఉన్నాం.
అట్టి రీతిగా మేమందరము ఉండటానికి కృపను అనుగ్రహించి మీరే నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.